श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गोविन्दनाम संकीर्तनं గోవిందుడు అందరికీ తెలిసినవాడే, బాగా శబ్దంగా చెప్పాలి. హరి ఓం తత్సత్. యక్ష ప్రశ్నములు గడిచిన 4 రోజులుగా చూసినటువంటి విషయాన్ని అలా మననం చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఈ ప్రశ్నలు ప్రారంభం సనాతన విద్య గురించే ప్రారంభమైనవి. ఈ జీవుడు సూర్యుడు లాంటి వాడు, అస్తమిస్తూ ఉదయిస్తున్నాడని చెప్పి ప్రారంభించామా. అప్పుడు ఆ జీవుడికి ముక్తి పొందుటకు మార్గం ఏమిటని చెప్పడానికి ఆ తర్వాత ప్రశ్నలలో బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు, క్షత్రుడి యొక్క లక్షణాలు నిన్నటిదాకా చూసాం. ఈ బ్రాహ్మణుడు క్షత్రుడు అనేటువంటిది మనలో ఉన్న స్వభావం. మనకు పట్టుదల, ధైర్యం, సాహసం, నిబ్బరత, స్థిరత్వం ఇవన్నీ క్షత్రియ గుణాలే. సాధకులకు అవి కావాలి కదా. ప్లస్ దాంతోపాటుగా బ్రాహ్మణ గుణాలు నిండి ఉండాలి. ఇది నిన్నటి వరకు విన్న విషయం. ఇది మనసులో పెట్టుకొని ఇక ముందుకు ప్రయాణం చేయాలి. అలా ముందుకు ప్రయాణం చేసేటప్పుడు మనకు పక్కపక్కనే మన శరీరం, ప్రపంచం, మన కుటుంబం, మనుషులు ఇదంతా కూడా ఉంటూనే ఉంటుంది. ఎట్లా దాంతో ఇంటరాక్ట్ చేస్తూనే నువ్వు నీ సాధనని కంటిన్యూ చేసుకొని నీ లక్ష్యాన్ని చేరాలి. బయట పరిస్థితులు, లౌకిక విషయాలు ఏవి కూడా నన్ను డిస్టర్బ్ చెయ్యవు. దానికోసం తపస్సు అనే పదాన్ని ముఖ్యంగా మనం విన్నాం. 2 సార్లు వచ్చింది తపస్సు అనే పదం. అలాగే నిన్న విన్న విషయాలలో ముఖ్యంగా రాజు, క్షత్రియుడు మహాపురుషులులాగా ఏది ఒక మంచి విషయాన్ని తను కూడా చెయ్యాలి. అప్పుడు అక్కడ యజ్ఞము అనే వార్త వచ్చింది కదా, పదం వచ్చింది. ఇప్పుడు ఈరోజు ఆ యజ్ఞం అనే పదం మీద ఆధారపడి తర్వాత ప్రశ్నలు ఉన్నాయి, చదువుతాను. అది ఎన్నో శ్లోకం అనేది మీరే చూసుకోండి. 53. యక్ష ఉవాచ కిమేకం యజ్ఞియం సామా కిమేకం యజ్ఞియం యజుః కా చైషాం వృణుతే యజ్ఞం కాం యజ్ఞో నాతి వర్తతే. ఇది కొంచెం లోతుగా ఉంటుంది ఈ విషయం, జాగ్రత్తగా వినండి. దీన్ని శాస్త్రబద్ధంగా, టెక్నికల్గా కొంత చెప్పాలి. ప్లస్ నిన్ననే ఆ యజ్ఞం పదానికి క్షత్రుడి విషయం వచ్చినప్పుడు కొంత చెప్పాను మీకు. మన జీవితమే పొద్దునుంచి రాత్రి దాకా జరిగే పనులన్నీ యజ్ఞాలే అని చెప్పాను. వినపడుతున్నది అందరికీ? అలాగే ఇక్కడ మన చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం ప్రకృతి యొక్క పనులన్నీ కూడా కాస్మిక్ యజ్ఞం అన్నాం. కాస్మిక్ ఫంక్షన్ అని చెప్పాం.
ఇప్పుడు దాన్ని కొంచెం శాస్త్రబద్ధంగా టెక్నికల్గా మొదట చూస్తాం. దానికి ఇక్కడ ప్రశ్నలు 4. ఏమడుగుతున్నాడంటే యక్షుడు, యజ్ఞము చేసేటప్పుడు నేను ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తే కానీ మీకు అది అర్థం కాదు. ఇక్కడ వినండి. యజ్ఞము చేయటానికి, యజ్ఞం అనేది నేనేం చెప్పాను, సమష్టి కోసం చేసేది, ఎక్కువ మంది కోసం చేసేది, అది యజ్ఞం. దానికి చాలా ఖర్చు ఉంటుంది కాబట్టే క్షత్రియుడు చేయగలడు, రాజు. డబ్బు లేనివాడు ఏం చేస్తాడు? మినిమం దానికి 16 మంది బ్రాహ్మణులు కావాలి. 4 వేదాలకు చెందినవాడు నలుగురు రావాలి. సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం అంటే అథర్వణ వేద. ఇది చేయటానికి ఆ రాజు లేక ఏ కుటుంబస్తుడైన యజమాని ఉండాలి. యజమానుడు యొక్క పత్ని, ఇద్దరు, మొత్తం కలిసి 18 మంది ఆ పెద్ద యజ్ఞం చేయాలంటే. ఈ 4 వేదాలకు చెందినటువంటి ఈ 4 బ్రాహ్మణులు, 16 బ్రాహ్మణులు, నేను 4 అంటుంటా, సారీ, దాంట్లో వాళ్ళకి ప్రత్యేకమైన పేరుంది. సామవేదాన్ని చదివేటువంటి ఆ బ్రాహ్మణులకు పేరు ఉద్గాత అంటారు. ఉద్గాత. సో ఉద్గాత సామవేదానికి చెందిన వాళ్ళు. అలాగే యజుర్వేదమునకు చెందిన వాళ్ళేమో అధ్వర్యు అంటాం. ఋగ్వేదమునకు చెందిన వాళ్ళనేమో హోత అంటాం. అధ్వర్యు, ఉద్గాత, అధ్వర్యు, హోత, బ్రహ్మ. ఈ 4 గ్రూపుల బ్రాహ్మణులకు ఈ పేర్లు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో సామవేదం చదివాళ్ళని ఉద్గాత అన్నాం. ఆ సామవేదం వాళ్ళ పని ఏమిటి? వీళ్ళందరికీ వేరే వేరే పర్పస్ ఉంది అక్కడ. అందరు కూర్చొని ఒకే చోట చేస్తున్నా కూడా దీంట్లో వేరు వేరు. ఈ సామవేద ఉద్గాతలు మొదట దేవుణ్ణి, ఏ యజ్ఞం ఏ పేరుతో ఏది చేస్తున్నామో ఆ దేవతలని ఇన్వైట్ చేస్తారు, ఆహ్వానిస్తారు. దాన్ని మనం ఆవాహనం అంటాం. వాళ్ళు దానికి ఆ సామవేదాన్ని కరెక్ట్గా పాడవలసిన రీతిలో పాడి ఆ దేవతల్ని ఇన్వోక్ చేస్తారు. ఆ తరువాత దేవతలని దేనిలోకి ఆహ్వానిస్తున్నామో ఆల్టర్ అంటాం. అది కలశం కావచ్చు, వినాయకుడి ముద్ద, పసుపు ముద్ద కావచ్చు, వేరేదైనా కావచ్చు. దాంట్లో దేంట్లోకి ఆవాహనం చేస్తున్నామో ఆ వస్తువు, ఆ రూపం, ఆ ప్రతిమ, అది దాన్ని సరిగ్గా అరేంజ్ చేసి ప్రతిష్ఠ చేసి పెట్టాలి. అది ప్రతిష్ఠ చేసి పెట్టడానికి చాలా రూల్స్ ఉంటాయి. ప్రత్యేకమైన మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలని ఆ రూల్స్ తగినట్లుగా వాళ్ళు అవి చేసి ఆ పని చేయాలి. ఇప్పుడు ఇంకా దేవతల్ని ఆవాహించాం. వాళ్ళు ఈ పర్టికులర్ ఇదిలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మనకు ఫలం ఇవ్వాలి ఈ కర్మ ద్వారా, ఈ యజ్ఞం యాగము ద్వారా. అంటే దానికి ఋగ్వేదమునకు చెందినటువంటి వాళ్ళు వేరే మంత్రాలు చదువుతారు. అర్థమైందే? సహజంగా చెప్పేటప్పుడు ఈ ఆర్డర్లో చెప్పాం, ఋగ్, యజు, సామ, అధర్వణ అని చెప్పుకుంటూ పోతాం. కానీ ఇక్కడ నిజంగా ఆ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుందని చెప్పేటప్పుడు సామవేదులు ముఖ్యం మొదట.
మొదటి స్టెప్. ఆ తరువాత ఈ ఏర్పాటు చేసి ఇవన్నీ ఎన్ని ఇటుకలు పెట్టాలి, ఏ రకమైన యంత్రం పెట్టాలి, ఏ రకమైన ముగ్గు వేయాలి, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఆ ప్రిపరేషన్ అది చాలా నిష్ఠ నియమంతో ఆ మంత్రం చదివి చెయ్యాలి. అది ఊరికి చేస్తే పని అవ్వదు. అది ఇప్పుడు ఇంకా యజ్ఞం చివరి భాగంలో చేస్తూ ఇంకా ఫలం రావటం కోసం వాళ్ళకి ఆహుతులు ఇస్తారు కదా. ఆ ఆహుతులు ఇచ్చేటప్పుడు చెప్పేటువంటి మంత్రాలు ఋగ్మంత్రాలు, అది ఆ దేవతను ఈ యొక్క కర్మను కలిపి బైండ్ చేయటానికి కావలసిన ఒక గ్లూ లాంటిది ఈ మంత్రాలు. ఏ మంత్రాలు? ఋగ్వేద మంత్రాలు. ఎందుకంటే ఇంత కొంచెం మీకు చెప్పకపోతే ఇక్కడ ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నారు అనేది అర్థం కాదు. సరేనా? సరే, ఇక్కడ ఈ మూడే ప్రస్తావన మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లలో అధర్వ వేదానికి చెందినటువంటి ఆ బ్రహ్మను గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. అసలు ఆ బ్రహ్మ అనేది ఏంటంటే ఆయనకి వీళ్ళందరూ చేసేవి తెలిసి ఉండాలి, అందరు కరెక్ట్గా చేస్తున్నారా లేదని ఆయన సూపర్వైజ్ చేయాలి. వాళ్ళు కరెక్ట్గా ఆ టైంకి అది కనుక చేయకపోతే వాళ్ళు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఏదైనా మిస్టేక్ వస్తే. ఇవన్నిటినీ గమనిస్తూ కొంచెం ఎత్తుగా బ్రహ్మ అంటే అక్కడ ప్రిసైడర్ ఆఫ్ ది ఫంక్షన్, అధ్యక్షుడు అంటాం కదా, అలాగా ఆ బ్రహ్మ అంటే ఇక్కడ అర్థం చతుర్ముఖ బ్రహ్మ కాదు, వేదాంత బ్రహ్మ కాదు, ఆ అధర్వ వేదానికి చెందినటువంటి ఈ మిగతా ముగ్గురిని సూపర్వైజ్ చేస్తూ అందరినీ సూపర్వైజ్ చేస్తూ అక్కడ వాళ్ళలో ఒక హెడ్ ఉంటాడు, హెడ్ ప్రీస్ట్. ఆయన చాలా పని, అందరినీ గమనించాలి, అన్నీ తెలిసి ఉండాలి, అందరినీ గైడ్ చేయాలి. సరే, మనకి ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రశ్నలో మొదటి 3 వాళ్ళ గురించి ప్రశ్న. సరేనా? ఏమడుగుతున్నాడు ఇంకా ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు ఈ సామవేదం చదివాడు ఉన్నారు కదా, ఆ సామములో కిం ఏకం యజ్ఞియం సామం, ఆ సామములో ఏది అతి ముఖ్యమైనది అని అడిగాడు. అంటే సామవేదంలో ఇన్ని పాటలు ఉంటాయి, ఇన్ని అధ్యాయాలు ఉంటాయి, ఇంత పెద్దది ఉంటుంది, ఏ చాప్టర్ ముఖ్యం అనేది కాదు ప్రశ్న. సమాధానం చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ అడగటం ఏది సామములో ముఖ్యమైనది యజ్ఞ అంగం, యజ్ఞములో ఆ సామం చెప్పేటప్పుడు ఏది అతి ముఖ్యం. అదేవిధంగా కిం ఏకం యజ్ఞం యజుహు, ఆ యజుర్వేదీయులు చేస్తున్నటువంటి ఆ పనులలో వాటిల్లో ఆ మంత్రాలలో కానివ్వండి అక్కడ ఏది ముఖ్యం, అతి ముఖ్యం. అదేవిధంగా ఇక్కడ ఆ ఋగ్ అనేది అడగకుండా కొంచెం క్వశ్చన్ని మార్చి అడుగుతున్నారు. దేని చేత ఈ సామవేదుల యొక్క ఎఫర్ట్, ఆ యజుర్వేదుల యొక్క ఎఫర్ట్ రెండు కలిసి వాటిని కలిపేటువంటి ఆ వంతెన ఏమిటి, ఆ బంధం ఏమిటి, ఆ బైండింగ్ ప్రాసెస్ ఏమిటి అని అడుగుతున్నారు. అర్థమైందా? అందుకని ఇక్కడ కాచ ఏషాం వృణితే యజ్ఞం, దేని చేత యాక్చువల్ ఆ యజ్ఞం ఫలవంతమవుతుంది. ఫైనల్లీ వాట్ ఈస్ ద డిసైడింగ్ అండ్ రిజల్ట్ గివింగ్ ఫ్యాక్టర్. చివరి క్వశ్చన్ ఏంటంటే, ఏది లేకపోతే యజ్ఞం ఏది లేకపోతే ముఖ్యంగా ఆ యజ్ఞం దాని ఫలాన్ని ఇవ్వదు. నా అతివర్తతే అంటే అది చేయవలసిన పనిని ఫలమును ఇవ్వదు అని 4వ ప్రశ్న. దీనికి మన ధర్మపుత్రుడు చక్కగా సమాధానం ఇస్తున్నాడు. చదువుదామని. ప్రాణో వై యజ్ఞియం
ప్రాణో వై యజ్ఞియం సామా మనో వై యజ్ఞియం యజుః ఋగేకా వృణుతే యజ్ఞం తాం యజ్ఞో నాతి వర్తతే. ధర్మపుత్రుడు ఏం బదులిస్తున్నాడంటే, నేను చెప్పినట్లుగా ఏ బదులు కరెక్ట్గా ఇవ్వాలో అది ఇస్తున్నాడు. మనకేమర్థం అవుతుంది చెప్పాను కదా, సామం అంటే అది ఒకవేళ ఇన్ని వందలు ఉంటే దాంట్లో ఏది చక్కటి బృహత్ సామ అని ఒకటి ఉంది, బృహద్రంతర అని ఒకటి ఉంది. ఈ గరుత్మంతుడుట నారాయణ భగవాన్ని తన మీద కూర్చోబెట్టుకొని 2 రెక్కలతోటి అట్లా వెగురుతూ వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, గరుత్మంతుడు ఆ రోజు కృష్ణుడు కూడా ఏదో చెప్పారే, తైత్రీయంలో ఆ శ్లోకంలో వస్తుంది, ఆయన ఏంటంటే వేదస్వరూపుడు. అది అక్కడ పక్షిలాగా, పక్షి రాజుగా, భగవానుడి యొక్క వాహనంగా మనకు చిత్రీకరించబడి పురాణాల్లో. అది అలా చెప్పేటప్పుడు ఈ 2 రెక్కలతో ఆయన అట్లా ఎగిరేటప్పుడు సామవేదం చెప్పుకుంటూ వెళ్తాడట. దాంట్లో ఒక రెక్క దీంట్లో బృహద్దంతరం అని, మరొకటేమో ఆ సామలో ఉన్న మరొక భాగాన్ని ఇట్లా వివరంగా 2ని చెప్పుకుంటూ వెళ్తుందిట అని పెద్దలు చెప్తారు విషయం. సరే, మనకి ఇక్కడ ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఏం సమాధానం చెప్తున్నాడంటే, అసలు ఈ ప్రశ్నకి ఈ సమాధానానికి మూలం ఎక్కడుందో చెప్పి వివరిస్తా. దీనికి మూలం బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. ఇదే వివరణ బృహదారణ్యకోపనిషత్తులో ఎక్కడుందంటే 1:5 అక్కడున్నది. అర్థమైందా? అప్పుడు అక్కడ 1:5 కరెక్ట్. అక్కడ ఏం చెప్పబడ్డదంటే, ఒక మంత్రం త్రయో వేదాః. జనరల్గా శాస్త్రం త్రయీ వేద అంటుంది. ఆ 4వ అధర్వణ వేదాన్ని ఉన్నప్పటికి కూడా చెప్పేటప్పుడు ఉపనిషత్తులో కానీ ఈ 3 వేదాలను ముఖ్యంగా చెప్తుంది. ఎందువలనంటే, అసలు నిజంగా చెప్పాలంటే ఋగ్వేదం మాత్రమే ఉన్నది మొదట. అంటే ఋగ్వేదం మెయిన్, దాని తరువాత అదే యజుర్వేదముగాను సామవేదగాను కూడా కనపడుతుందంటే యాడ్ చేయబడిన తర్వాత. ఆ తరువాత లేటర్గా వచ్చినది ఈ 3 ఉన్న విషయాలే అధర్వణ వేదంలో ఉంటాయి. అవి ఉండే తీరు కొన్ని పాటల్లాగా ఉన్నాయన్నా, కొన్ని ఏమో స్వరాలతో ఉంటాయి, కొన్ని ప్లెయిన్గా ఉంటాయి. ఇలా ఉంటుంది. ప్రోజ్ ఆర్డర్, పోయిట్రీ ఆర్డర్, లేక వేదిక్ స్వరాస్ ఉంటాయి. వేద సూక్తాలు అవి చదివేటప్పుడు ఆ స్వరం కదా, రుద్రంలో అవన్నీ అవి ముఖ్యం. అక్కడ పై స్వరం, కింద స్వరం, మధ్య స్వరం. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అట్లా వస్తాయి కదా స్వరాలు. కాబట్టి త్రయీ వేదాః ఆ మంత్రం చెప్తున్నారు బృహదారణ్యకోపనిషత్. త్రయో వేదాః ఏత ఏవ వాగ్ ఏష ఋగ్ వేదాః మనో యజుర్వేదః ప్రాణః సామవేదః. అక్కడ క్వశ్చన్ లేదు. ఏదో ఒక సందర్భంలో ఉపాసనల గురించి వివరించేటప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో నేరుగా ఈ 3 వేదాలని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. దాంట్లో ఋగ్వేదం వాక్ ఋగ్వేదం, మనస్సు యజుర్వేదం, ప్రాణం సామవేదం. చూసారా ఎక్కడికి వస్తున్నామో? వాక్ మనో ప్రాణాలు ఆర్ ప్రాణం వాక్ మనః.
ఈ మూడు చాలా ముఖ్యం. ఆ యజ్ఞ యాగాదుల్లో చేసేటప్పుడు కానీ, యోగా అభ్యాసం చేసేప్పుడు కానీ, ఆధ్యాత్మిక సాధకుడికి కూడా ధ్యానం చేయటానికి కానీ, ప్రాణాయామం చేయటానికి కానీ, ప్రాణం, వాక్ అండ్ మనస్సు. చూద్దాం ఎట్లా అని. ఇది మూలం ఈ ప్రశ్నకి ఇక్కడ. కాబట్టి ధర్మరాజు కరెక్ట్గా ఈ బదుల్ని దీన్ని అక్కడ ఆన్సర్గా చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ ఇదే ఇప్పుడు సమాధానం చెప్పేప్పుడు అర్థమైపోతుంది మీకు. ఇదే చెప్తున్నాడు అక్కడ. అంటే అప్పుడు ధర్మపుత్రుడు బృహదారణ్యకోపనిషత్తు చదివి తెలుసుకొని ఉండాలి కదా. సాధారణంగా ఎవరు చెప్తారు? ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. అన్నీ చదువుకున్నవాడు, అందుకని అన్ని ప్రశ్నలు చక్కగా సమాధానం చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఇలా ఉన్నటువంటి దీంట్లో బదులు ఒకడొక దానికి చూద్దాం, ఎందుకు అట్లా చెప్పారు ఏమిటి అనేది. ప్రాణ వై యజ్ఞం సామ అని బదులు చెప్పాడు. సామవేదం చదివే వాళ్లకు ప్రాణశక్తి చాలా ముఖ్యం. అంటే దాంట్లో పాడతారు, స్వరాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మామూలు సూక్తం స్వరాల కంటే వేరుగా ఉంటాయి. అది అందరూ చదవరు, అది స్పెషలైజ్ చేసిన వాళ్ళే చదువుతారు. అప్పుడు ఆ ప్రాణశక్తి కనుక వాళ్ళకి కంట్రోల్ లేకపోతే ఆ సామములు ఆ మంత్రాలని చక్కగా సరిగ్గా చదవలేరు. అప్పుడు ఏది ముఖ్యం? ఆ సామవేదాలను చదివే వాళ్ళకి వాళ్ళ ప్రాణం ముఖ్యం. అప్పుడు వాళ్ళు ఎంతో అభ్యాసం చేసి ఉండాలి, ఎన్నో సంవత్సరాలు. వాళ్ళకి ఆ బ్రీదింగ్ కంట్రోల్ ఉండాలి, ఎక్కడ నిలపకుండా చెప్పాలో చెప్పగలగాలి. అందువలన ఈ సామం అనే దానికి ప్రాణం ముఖ్యమని చెప్తున్నాడు. ఇప్పుడు యజ్ఞం అని చెప్పేటప్పుడు సైడ్ బై సైడ్ మనం మూడుగా తీసుకుందాం. శారీరక యజ్ఞం, వాచిక యజ్ఞం, మానసిక యజ్ఞం. ఈ చాంటింగ్ చెప్పేటప్పుడు కూడా శరీరము కలుపుతూ, వాక్కుని కలుపుతూ మంత్రాన్ని, మనస్సుని అక్కడ లగ్నం చేయి. ఓం శ్రీమాత్రే నమః. ఏదైనా ఓం విశ్వస్మై నమః. శరీరము పనిచేస్తుంది, పువ్వో కుంకుమో ఏదో తీసుకుంటున్నాను, శారీరకం. ప్లస్ నోరు తెరిచి శబ్దంగా మంత్రము చెప్తున్నాను, మనస్సులో సంకల్పం భావన కూడా చేసుకుంటూ చెప్తున్నాను, కళ్ళు తెరిచే. సో పూజ అంటే యజ్ఞం అంటే పూజే కదా, పూజ అంటే యజ్ఞమే. పెద్ద లెవెల్లో చెప్తే కాస్మిక్ అన్నాం, మైక్రోలో చెప్తే అదే. సో మానసిక యజ్ఞం అనేది ముఖ్యంగా ఇంటర్నల్ అంటాం. శారీరక వాచిక యజ్ఞాలు బాహ్యంగా కనబడతాయి. నా భావన ఎట్లా ఉందో మీకేం తెలుస్తుంది? నేను చెప్తా, మంత్రం వినపడుతుంది, కానీ భావన. ఇప్పుడు ఈ ముగ్గురికి ఎవరు? సామవేదీయులు, యజుర్వేదులు, ఋగ్వేదుడు, అందరికీ ట్రెమెండస్ కాన్సన్ట్రేషన్ కావాలి. వాళ్ళకి ఆ పని చేసేటప్పుడు. అందుకని ఆ బాగా వేదం చదివిన వాళ్ళని కనుక 3 వేదాల వాళ్ళని 4 వేదాలను ఒకే చోట కూర్చోబెడితే, ఒకే చోట ఇక్కడ ఒక గ్రూప్, అక్కడ ఒక గ్రూప్, ఇక్కడ గ్రూపు, వాళ్ళని చదవమంటే వాళ్ళది చదువుతుంటారు. ఒకళ్ళు చదివింది ఇంకోళ్ళకి డిస్టర్బ్ చేయదు వాళ్ళకి. నేను కళ్ళారు చూశాను. పోయినసారి అక్కడి నుంచి విద్యారణ్యం నుంచి పిల్లలు వచ్చారు కదా, ఒకే చోట హాల్లో అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది పొద్దున్నే 4:30కే చదువుతుంటారు ఇక్కడంతా. చాలా బాగుంది. అప్పుడు ఈ ఆశ్రమం అంతా స్వామీజీలు అందరూ ఇప్పుడు ఆశ్రమంలాగా ఉంది. ఆ పొద్దున్నే వేదాలు చదవటం పిల్లలు. అక్కడ దాకినప్పుడు అంతా 4:30కి మొదలుపెట్టేస్తారు. మా క్లాసులు ఉంటాయి, వాళ్ళ పఠనం వదలరు, దాన్ని పాటికి అది ఇంకో టైంలో జరుగుతుంటుంది. నాకు ఆశ్చర్యం వేసింది, వీళ్ళ పాటి వీళ్ళు చదువుతున్నారు, వాళ్ళ పాటి వాళ్ళు చదువుతున్నారు. పిల్లలే ఇంకా బాగా ఎక్స్పర్ట్లు అయిన వాళ్ళని డిస్టర్బ్ చేయదు. అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, తప్పు రాకూడదు. అందుకని 12 ఏళ్ళు చదువుతారు మినిమం, లేకపోతే రాదు. చూసారా? అప్పుడు వీళ్ళందరికీ మానసిక శక్తి, బలం చాలా ఉండాలి, అందరికీ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి.
కాబట్టి దీంట్లో ఈ 3 వేదాలని చెప్పినా కూడా ముఖ్యంగా సామానికి సంబంధించినటువంటిది ప్రాణం. ఆ తరువాత రెండోది ఏమడిగాడు, ఎప్పుడైతే మనం ఈ వేదాలను చెప్తున్నామో, పక్కనే మరొక పాయింట్ చెప్తున్నాను, దీంట్లో బ్రాహ్మణ భాగాలు, ఆరణ్యక భాగాలు, ఉపనిషత్తు భాగాలని 3 ఉంటాయి. ఇప్పుడు నేను ఎంత వివరించినా మనం ఏమైనా చేయబోతున్నామా సార్ ఇవి, నేనేమైనా చదివి నేర్చుకోబోతున్నానా అనిపిస్తుంది. అందుకని నువ్వు అట్లా చేయక్కర్లేదు. దీన్ని నువ్వు ఈ విధంగా అర్థం చేసుకున్నావంటే, బ్రాహ్మణ పోషణాలన్నీ కూడా బాహ్య యజ్ఞం కోసం, అగ్నిహోత్ర మంత్రాలు ఇవన్నీ ముఖ్యంగా ఇవి ఉంటాయి. దానివలన వాళ్ళు వేరే వేరే పై ఉన్నతమైన లోకాలు పొందాలని చేస్తారు. ఆరణ్యక పోర్షన్స్లో, అందుకని బృహద ఆరణ్యకం అని వచ్చింది. అంటే ఏంటంటే వానప్రస్థులుగా వెళ్ళిన వాళ్ళు, గృహస్థాశ్రమం ముగించి వానప్రస్థులు వెళ్ళిన వాళ్ళు అంతర్యజ్ఞములు, వాళ్ళ యజ్ఞాలన్నీ కూడా అక్కడేమీ వస్తువులు ఉండవు, సామాన్లు ఉండవు, ద్రవ్యాలు ఉండవు, కానీ వాళ్ళు మానసికంగానే యజ్ఞాలు చేస్తారు. అర్థమైందా? అప్పుడు మానసికంగా యజ్ఞం చేస్తే దాన్ని ఏమంటారంటే ఉపాసన అంటారు. మనం సహజంగా ఈ బాహ్యంగా చేసేవన్నీ కలిపి ఉపాసన అంటాం. కానీ ఆ నిజమైన ఉపాసకుడికి బాహ్యం ముఖ్యం కాదు, దాన్ని దాటి వెళ్ళిపోయాడు, మానసికంగా చేస్తాడు. అందుకని ఆరణ్యక పోర్షన్లు చెప్పేవన్నీ కూడా అంతర్యజ్ఞాలుగా ఉంటాయి, ఉపాసనలు అంటాం. వాటి వలన ఏంటి ఫలం అంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా సిద్ధులు, పవర్స్ అన్నీ వస్తాయి. ఉపాసకులకి శక్తులు ఉంటాయి కదా, ఉంటాయి. అప్పుడు ఈ అంతర్ ఉపాసన చేస్తారు. కానీ అక్కడితో నిలిచిపోయి ఏవో శక్తులు వస్తాయనో, మొదటి వాళ్ళేమో పైలోకాలకు వెళ్ళే వాళ్ళని దాంతో తృప్తి పడుతున్నారు. లేక నేను ఇక్కడ చాలా నా గొప్పదనాన్ని చూపించాలి, నేను దీన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని కంట్రోల్ చేయాలి, నిప్పు పట్టుకున్నప్పుడు నాకు కాలకూడదు, ఏదో ఇట్లా అనుకొని దాన్ని సంపాదించాలని శ్రమ పడతాడు, చాలా సంవత్సరాలు శ్రమ పడతాడు. కానీ చివరికి అదేంటి ప్రయోజనం ఇస్తుంది? నువ్వు మ్యాటర్లోనే, మెటీరియలిస్టిక్ వరల్డ్లోనే, వ్యవహారంలోనే, ఆ లోకమో ఈ లోకమో అజ్ఞానంలోనే ఉన్నావు. కానీ శాస్త్రం అక్కడి నుంచి ఎదిగి బయటికి రా. అవి నీకు మానసిక శక్తిని ఇచ్చినాయి కదా, నీకు చాలా కాన్సన్ట్రేట్ చేసే శక్తి ఉంది కదా, తపస్సు చేసే శక్తి ఉంది కదా, వాటిని ఉపనిషత్తు పోర్షన్లు వినటానికి ఉపయోగించు. చూడండి, అప్పుడు ఉపనిషత్తు పోర్షన్లు ఏం చెప్తాయంటే ఇవి అంతర్ ఉపాసనలే. అందుకనే బృహదారణ్యకం, ఛాందోగ్యం ముఖ్యముగా చాలా ఉపాసనలు చెప్తుంది, చాలా ఉంటాయి. మధ్య మధ్యలో కొంచెం జ్ఞానం వస్తుంటుంది, ఉపాసనలు వస్తుంటాయి. ఎందుకని ఉపాసనలు చెప్పినాయి అంటే వాడిని తయారు చేయటానికి, ప్రిపేర్ చేసి క్వాలిఫికేషన్ వస్తే ఇవన్నీ నాకొద్దు, నేను ఫైనల్ ఏది పొందాలో అది పొందాలని చెప్పి ఉపనిషత్తు భాగాలకు వచ్చినప్పుడు ఇతడు సూక్ష్మమైన ఆధ్యాత్మిక శ్రవణ మనన నిధిధ్యాసనకు ఉపయోగిస్తారు. విషయం అది. అందుకని ఇప్పుడు సామవేదం నాకు తెలియదండి, యజుర్వేదం తెలియదు, ఆ వేదం తెలియదు, ఎవరికి తెలుసు? మేము చదువుకోలేదు. మేము చదువుకున్నది ఏంటంటే ఏవో కొన్ని ఇట్లా ఇవి చదువుతూ అది కొన్ని తెలుసుకున్నామే కానీ 12 ఏళ్ళు గురుకుల నుండి చదవలేదుగా. అది వేరే, అది ఎవరికో కొంతమందికి జరుగుతుంది. అప్పుడు మన గతి ఏంటి? మనకెందుకు ఈ విషయం అంటే మనం అవి దాటి వచ్చేసారు, మీరు దాటి వచ్చేసారు. కానీ ప్రాణ మనోవాక్కులను గురించి మాత్రం బాగా తెలుసుకోవాలి. ఈ ప్రాణ మనోవాక్కులు ఎట్లా ఉంచుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేది సింపుల్గా భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అందుకని ఇప్పుడు నేను మళ్ళీ గురుకులానికి వెళ్తాను, వేద పండితుడి దగ్గరికి వెళ్ళి వేదం చదువుతానంటే ఇప్పుడు ఎక్కడ చదువుతావు? 6 ఏళ్ళకి పోయి చేరాలి. స్త్రీలకు అడ్మిషన్ లేదు. అందుకని మనకు విషయం అది కాదు. ఈ మూడో విషయం ఉపనిషత్తు భాగం, దానికి వచ్చేసాం కదా, ఎట్లాగో వచ్చాం. పోయిన జన్మలో ఏదో చేసి అవి చేసి క్వాలిఫికేషన్ పొంది వచ్చి కూర్చున్నామే.
ఇంత లోతుగా విషయాలను వింటున్నారంటే అర్హత వచ్చింది కాబట్టి ఉన్నారు, ఆనందించి వింటున్నారు, అర్థము చేసుకుంటున్నారు, లేకపోతే కాదు, ఇంపాసిబుల్. అందువలన మన పని ఏంటి ఇప్పుడంటే, ఇప్పుడు నేను వచ్చిన ఈ ఉపనిషత్తు భాగం, ఉపనిషత్తు అంటే ఉపనిషత్తే చదవాలని లేదు, ప్రస్థానత్రయం చెప్పాక మొన్న, ఈ శ్రవణం, సత్సంగం, శాస్త్ర అధ్యయనం, వేదాంత అధ్యయనం, దీని మీద మన ఫోకస్ ఉంటే ఇప్పుడు మనకు ఈ ప్రశ్నలు సమాధానం మనకు ప్రయోజనపడతాయి. అర్థమైందా? కాబట్టి ఏం చేస్తుంది ఈ ఉపనిషత్తు భాగానికి వచ్చిన తర్వాత, ఈ జ్ఞానము వినుట చేత, ఆత్మజ్ఞానము చేత వినుట చేత ఆ అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది. ఇట్ భస్మస్థాకురితే, నిన్న కూడా అన్నారు కదా, అది బర్న్ చేయబడుతుంది, గెట్స్ డిస్ట్రాయ్. ఇప్పుడు చీకటి, వెలుతురు వస్తే చీకటి ఉంటుందండి? ఉండదుగా. ఆటోమేటిక్ వెలుతురు రావటం, చీకటి పోవటం, దానికి అసలు టైమే ఉండదు అట్లా. కాబట్టి ధర్మపుత్రుడు ఇస్తున్నటువంటి ఈ సమాధానం నాట్ ఏ సింపుల్ క్యాజువల్, దానికి వెనుక ఇంత అర్థం ఉంది. ఉపనిషత్తులను బేస్ చేసుకొని ఉన్నది, బృహదారణ్యకాన్ని బేస్ చేసుకొని ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మొదట ఇలా చెప్పి, ప్రాణం చాలా ముఖ్యం, అందుకనే ప్రాణాయామం నేర్పుతున్నాం. ప్రాణం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద బాడీ అండ్ మైండ్, రెండిటికి పనిచేస్తుంది. ప్రాణాయామం చేత శరీరాన్ని నియంత్రణ చేస్తాం, మనస్సుని నియంత్రణ చేస్తాం. అర్థమైందా? అప్పుడు సమాధానం అది చెప్పారు. అందుకని ప్రాణాయామాన్ని శ్రద్ధగా మనం చేస్తుండాలి. దానివలన మనస్సు మనకి ఇంకా శాస్త్రం వినటంలో, అర్థం చేసుకోవడంలో నిపుణతను పొందుతుంది. తర్వాత రెండో ప్రశ్నలు ఏమడిగారు? వేదం, ఆ యజుర్వేదీయులు అధ్వర్యులు చేసేటువంటి ఆ పనులు, దాంట్లో ముఖ్యమైనది ఏంటి అని అడిగితే, మనః ఏవ యజ్ఞియం యజుః. ముఖ్యం ఏమిస్తున్నారంటే అక్కడ ఆ ఆల్టర్ని తయారు చేసి కరెక్ట్ అయిన పద్ధతిలో మంత్రాలు చెప్తూ చేయాలంటే వాడికి మనస్సు, చెప్పాను కదా, ట్రెమండస్ ఏకాగ్రత ఉండాలి. ఊరికి ఏదో మాట్లాడుతూ మధ్యలో ఏదో చేస్తూ అట్లా పెట్టేస్తే అది ఫలించదుట. అందుకని వాళ్ళు అంత నిష్ఠ నియమనతో ఉంటారు. ఇప్పుడు కూడా పెద్ద యజ్ఞాలు జరిగే చోట అట్లా ఉంటారు. ఎంతవరకు చేస్తున్నారు, ఎంతవరకు చేయలేకపోతున్నారు వేరే విషయం. నేను ఇక్కడే చూశాను, ఈ ఆశ్రమంలోనే స్వామీజీ వారి సమాధి అయిన సంవత్సరం తర్వాత ఇక్కడ ఆ బిల్డింగ్ ఇచ్చేసి ఇక్కడ పెద్ద గుడికి అభిషేకం చేసి అంత జరిగింది. చాలామంది వచ్చారు స్వామి. ఇక్కడే పెద్ద ఒక ఇది జరిగింది. దానికి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఎంత నిష్ఠ నియమలతో ఉంటారంటే అన్నీ పాటిస్తారు. ఆ మెయిన్గా యజమానిగా ఉన్నవాడు ఎవరో, ఆయన స్టేజీ యజ్ఞవేదిక వదిలి వెళ్ళకూడదు, అక్కడే పడుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఏం తినాలి అన్నీ చెప్పేస్తారు. దానికి గమనిస్తూ ఉంటారు. అవన్నీ ఇక్కడ చూశాను నేను ఒకసారి. సో మనస్సు అనేటువంటిది అక్కడ. మనకేంటి కావాలి? ముఖ్యంగా వినాలంటే మనసు కావాలా లేదా? ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? జ్ఞాన యజ్ఞాన్ని చేస్తున్నాం. ఇప్పుడు అట్లా వచ్చేయండి పాయింట్. మనకు ఆ యజ్ఞాలన్నీ అట్లా ఉండనివ్వండి. మనం జ్ఞాన యజ్ఞం చేస్తున్నాం. ఇక్కడ మనకు ప్రాణం అంటే ఏంటి? నాకు కొంచెం ఆరోగ్యం సరిగ్గా ఉండాలి, ప్రాణశక్తి ఉండాలి, వినటానికి ఏకాగ్రత అన్నిటికీ కావాలి. అప్పుడు మనోశక్తి ముఖ్యం. ఇక్కడ ప్రాణశక్తి అంటే ఆరోగ్యం ముఖ్యం. అందుకని యోగా మిమ్మల్ని అందరినీ కష్టపెడుతున్నాం పొద్దున్నే. అటు బెండ్ చేసి ఇటు బెండ్ చేసి ఏవో చెప్పి. సో మనస్సు ముఖ్యం. ఆ తర్వాతది యజుర్వేదానికి ముఖ్య అంగం ఏమిటి? మనస్సు అన్నాడు. ఆ తర్వాత ఈ విషయం చెప్పడానికి ఒక ఉదాహరణ కఠోపనిషత్తు ఉంది, చెప్తాను మీకు. ఎందుకంటే అక్కడ
యమధర్మరాజు నచికేతుడికి స్పెషల్గా నాచికేత అగ్ని అని ఒక చిన్న యజ్ఞమును నేర్పించాడు. అప్పుడే నేర్చుకున్నాడు, అప్పుడే మళ్ళీ చేసి చూపించాడు. యమధర్మరాజుకు ఒకే సంతోషం, అబ్బా ఇట్లాంటి శిష్యుడు నాకు నువ్వు వచ్చావే, దొరకడం చాలా కష్టం, అందువల్ల నాకు సంతోషం, ఇంకొక వరం ఇస్తానన్నాడు. మొదట 3 వరాలు, నువ్వు వచ్చి కూర్చున్నావు, తినకుండా కూర్చున్నావు, నువ్వు చిన్నపిల్లవాడివి, బ్రాహ్మణుడివి, బ్రహ్మచారివి అని వణికిపోయాడు యమధర్మరాజు. ఇది పెద్ద పాపం, నిన్ను కూర్చోబెట్టడం, తిండి పెట్టకుండా అని అన్నాడు. వరాలు ఇస్తా అన్నాడు. ఆయన ఏంటేంటో వరాలు ఇస్తానంటే వచ్చి పిల్లవాడు 7 ఏళ్ళేమో, నాకు అది వద్దు, ఇది వద్దు, ఏది వద్దు అని చెప్పి బ్రహ్మ విద్యనే అడుగుతాడు. యమధర్మరాజు అంటాడు, అది తప్ప వేరేదని అడుగురా. ఆహా కాదు, మీకు ఇది తెలుసా, అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర కృతాత్ అని చెప్పి, ఏతత్ పశ్యతి తద్వద, మీకు ఏది తెలుసో ఈ మూడిటిని, ధర్మం అధర్మం, చేసింది చెయ్యంది, వీటన్నిటికీ దాటి ఏదైనా ఉన్నదా, సత్యం ఉంటే అది చెప్పండి, తెలియదంటే నేను వెళ్ళిపోతా, నాకొద్దు, నాకు వేరే ఆయన స్వర్గం ఇస్తా అన్నాడు, అది ఇస్తానని ఇస్తాను. పిల్లవాడు టెంప్ట్ అవ్వలేదు. అప్పుడు ఇంక వేరే యమధర్మరాజు కూడా టెస్ట్ చేద్దామని ఇవన్నీ చేశాడు. కరెక్ట్ అయిన శిష్యుడు వచ్చావు, కూర్చో. ఆ ఎక్స్ట్రా వరం ఇచ్చేటప్పుడు లోకాదిమగ్నిం తమువాచ తస్మై యా ఇష్టికా యావతీర్వా యథావాచ చాపి తత్రప్య వధతో ఉక్త అథాస్య మృత్యు పునరేవాహ తుష్టః. ఇదే ఆయన ఒక నాచికేతాగ్ని అని, స్వర్గానికి వెళ్ళటానికి ఏంటి మార్గం అని ఒక నేర్పించాడు. వీటికి స్వర్గం అక్కర్లేదు, అది చెప్పుంచితే. అందుకని కఠోపనిషత్తు బ్రాహ్మణు వీళ్ళందరూ ఎందుకు చదువుతారంటే, ఈ అగ్ని ఒక యజ్ఞం ఉంది దీంట్లో అని చెప్పి వాళ్ళు చదువుతారు కొన్ని కార్యక్రమాల్లో. సరే చేశాడు, చెప్పంగానే సంతోషపడి తుష్ట యమధర్మరాజుడు మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా ఏదో వరం ఇస్తా అన్నాడు. ఆ స్టోరీ అట్లా వెళుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, టెక్నిక్ని చక్కగా తెలుసుకోగలగటం, దాన్ని ఉపయోగించడం, ప్రాణశక్తి ఉండాలి. చివరికి ఇప్పుడు తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ రెండింటిని బైండ్ చేసేది ఏంటని అడిగాను కదా. సామవేదీయులు వీళ్ళు చేసే ఈ ఎఫర్ట్ మొత్తం ఇప్పుడు నా ఫ్రెక్టిఫై అవ్వాలి. దేని వలన అవుతుందంటే, కాంచ ఏషాం రుణుతే యజ్ఞం, దేని ద్వారా ఫైనల్లీ ఈ యజ్ఞం సక్సెస్ అవుతుంది. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఋగ్ వాక్, చూసారా, దేని చేత ఈ రెండు సక్సెస్ అవుతాయి అని. ఋగేవ వృణుతే యజ్ఞం, ఆ ఋగ్. ఇక్కడ ఋగ్ అని ఇప్పుడు వాడాడు కానీ అక్కడికి ప్రశ్నలు అట్లా అడగలేదు, సమాధానం చెప్పాడు ఋగ్. ఇక్కడ ఋగ్ అంటే ఏం అర్థం చేసుకోవాలి, వాక్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ చెప్పేశారు కదా బృహదారణ్యకంలో, వాక్, ఋక్ వాక్. అప్పుడు స్పీచ్ వర్డ్ అంటే యజ్ఞం ఫలపూర్ణం అవ్వాలంటే ఋగ్వేదీయుడైన హోత ఆ మంత్రాలను దేవతలు మనకు ఫలమిచ్చేట్లుగా ఆ విధంగా అతడు చక్కగా కరెక్ట్గా చదవాలి. అప్పుడు వాళ్ళు దాంట్లో వచ్చి ఉండి, మొదటి ఇన్విటేషన్ వేరే, వాళ్ళని కరెక్ట్గా తీసుకొచ్చి కూర్చోబెట్టడం వేరే, కూర్చోబెట్టడానికి అరేంజ్మెంట్స్ వేరే, 3 తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు మనల్ని బ్లెస్ చేసి ఏ ఫలాన్ని మనం సంకల్పించి అది ఇవ్వాలి. ఇంకా ఇవ్వకుండా పోవటానికి ఛాన్స్ లేదంటే ఏమిటనే, అదే వాక్, ఋగ్మంత్రాలు. అందువలన ఇప్పుడు ఆ 3 విషయాలు చెప్పిన తర్వాత మనకు జనరల్గా ఉపనిషత్తులో యోగా క్లాసులు అక్కడ ఈ ఓంకార మంత్రాన్ని చెప్పు, ఓంకార జపం అని అంటాం. ఓంకారం యాక్చువల్గా సన్యాసులకు ఇస్తారు,
కానీ అందరం చేస్తున్నాం, చెయ్యమంటున్నారు, తప్పేమీ లేదు. ఆ ఓం అనేది ఏంటంటే అది చాలా అన్నిటి ఒక ఎసెన్స్ కదా, అది గాయత్రి వేదాలు అన్నిటి ఒక ఎసెన్స్. అందుకని ఆ ఓంకారము దాంట్లో ఉన్న అక్షరాలు మాండూక్యం సపరేట్గా తీసుకుని చాలా విస్తరిస్తుంది. సరే, ఈ విధంగా జ్ఞాన విచారణలో మనకు కావలసింది ఏమిటి అంటే గురువు చెప్పే వాక్యాలు ఋక్. ఇప్పుడు మీరు ఇక్కడ వినేటువంటి విషయాలన్నీ కూడా ఋగ్వేదం లాంటివి. మనకు జ్ఞానం ఫలించాలి కదా, జ్ఞానం రావాలి కదా, జ్ఞానయజ్ఞం కదా ఇది. అందుకని ఇక్కడేంటి, గురువు నోటు నుంచి వచ్చేటువంటి ఆ విషయాలు, ఆ వివరణ అన్ని ఋగ్మంత్రాలే. చూసారు, ఇప్పుడు మనకు ఆ మొత్తాన్ని తీసుకొచ్చి మనకు అప్లై చేసుకున్నాం. నా మనస్సు, నా ప్రాణశక్తి, నా వాక్. నా వాక్ అంటే ఏంటి, గురువు దగ్గర నుంచి మొదలు ఆ వాక్యాల లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత నేను ఎట్లా మాట్లాడతాను, ఎట్లా బిహేవ్ చేస్తాను, అవన్నీ మారిపోతాయి, ఇంత ముందులాగా ఉండవు. అందుకని ఇక్కడ మన యొక్క ఉపాధులన్నీ కూడా ఉపాధులు అంటే నా ఇంద్రియాలు, నా మనస్సు, నా బుద్ధి అన్నీ కూడా విరాట్ పురుషుడికి మనం అర్పిస్తూ చేస్తున్న పూజలుగా ఉండాలి. భావన అట్లా ఉండాలి. తినటం ఒక యజ్ఞం, స్నానం చేయటం ఒక యజ్ఞం, నిద్రపోవటం యజ్ఞం. ఈ విషయాన్నే శివమానస పూజలో చివరి శ్లోకంలో చెప్పబడింది. ఆత్మా గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి. నేను పోయి నిద్రే సమాధి. అట్లాగండి, నేను వేరే సమాధి చేయగల అక్కర్లేదు, నిద్రపో. అట్లా చక్కగా చెప్పి చివరికి కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. ముగింపు చాలా బాహ్యంలోంచి అట్లా లోపలి తీసుకొచ్చేసి అంతర్ ఉపాసన, మానసిక పూజ, శివమానస పూజ. ఈ విధంగా మన ఉపాధులన్నీ అట్లా ఉండాలి. 4వ క్వశ్చన్ ఏమడిగారు, మళ్ళీ అసలు నేను ఇప్పుడు బదులు చెప్పేశాం. 2 సామను యజుర్ని కలిపేది ఋగ్. అంటే నా ప్రాణమును, నా మనస్సును కలిపేది నా గురు వాక్యాలు. సింపుల్. చెప్పినా కూడా ప్రశ్నలో కామ్ యజ్ఞ న అతివర్తతే, మళ్ళీ కూడా దేని ద్వారా అసలు ఆ యజ్ఞం ఇంకా ఫలించకుండా పోయే అవకాశమే లేదు. ఇట్ కెనాట్ వైలేట్ అని అర్థం. అదిగేంటి కారణం అంటే ఇదే, తాం యజ్ఞ న అతివర్తతే. ఇక్కడ తాం అంటే ఆ ఋగ్, ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇక్కడ తాం అంటే పైన చెప్పిన ఋగ్కే ఈ యజ్ఞం యొక్క ఫలం ఇవ్వకుండా పోనే పోదు. ఇట్ కెనాట్ ఎస్కేప్. అంటే ఇక్కడ గురువు వాక్యాలను నువ్వు సరిగ్గా విన్నావంటే మనోప్రాణశక్తులను చక్కగా అదుపులో పెట్టుకొని, ప్రాణం అంటే ఇంద్రియ పనులన్నీ అండి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలన్నీ ప్రాణశక్తి ద్వారానే పనిచేస్తున్నాయి. విన్నావంటే ఫలం రాకుండా ఉండనే ఉండదు. You bound to get the result. You bound to reach the destination. Provided మనోప్రాణశక్తులు ఆ గురు వాక్యాల మీదతోటి సింక్రనైజ్ అయి వెళ్తుండాలి. అది ఈ 4వ క్వశ్చన్లో. 20వ క్వశ్చన్ ముగించాం ఇప్పుడు. కామ్ యజ్ఞ నాతివర్తతే తాం యజ్ఞ నాతివర్తతే. ఆ ఋగ్నాలో ఈ యజ్ఞం ఫలించకుండా వైలేట్ అయి ఫలించకుండా పోనే పోదు, ఫలించాల్సిందే. అది అర్థం. సో మనం జ్ఞాన యజ్ఞానికి ఇవన్నీ మనం అప్లై చేసుకున్నాం ఇప్పుడు. అర్థమైందా?
ఆ తర్వాత అలా చెప్పినప్పుడు వాక్కు యొక్క ముఖ్యత్వం ఇప్పుడు ఫైనల్ అదే కదా చెప్పాం, అది గురువాక్యం. సరే, నాకు నోరుంది కదండి, నాకు మాట్లాడటం వచ్చే, నేను ఎట్లా ఉండాలి, నా వాక్కుని ఎట్లా, గురువుగారి దగ్గర ఇంత విన్న తర్వాత నేను మళ్ళీ యాజ్ యూజువల్గా చాటర్ బాక్స్ లాగా, లౌడ్ స్పీకర్ లాగా అట్లా ఉండొచ్చా? ఉండకూడదని భగవంతుడు భగవద్గీతలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియతం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది మొన్న చెప్పాల్సింది మళ్ళీ వస్తుందని చెప్పాను కదా. 3 రకాల తపస్సులు చెప్పేటప్పుడు వాచక తపస్సుని గురించి స్పెషల్గా భగవంతుడు కృష్ణ 2-3 శ్లోకాలు ఇస్తాడు. నువ్వు ఉద్వేగకరంగా మాట్లాడకు, నీ మాటలు ఎదురు వాళ్ళల్లో ఉద్రేకాన్ని, టెన్షన్ని పెంచకూడదు. మాకు తెలియదు నువ్వు ఎట్లా మాట్లాడుతావు, మాట్లాడు. యూ షుడ్ నాట్ గెట్ ఇరిటేటెడ్ బై యువర్ స్పీచ్, అదర్ షుడ్ నాట్ గెట్ ఇరిటేటెడ్. సార్ అప్పుడు మాట్లాడకుండా మంచిది ఉండు. అందుకనే మౌనం వ్యాఖ్య ప్రకటిత, వీలైనంత వరకు మాట్లాడకు. when it is not necessary, when it is not required, why you open the mouth? Shut. మాట్లాడే ముందు ఎక్కడ ఏ కామెంట్ చేసే ముందు కూడా ఈజ్ ఇట్ నెసెసరీ, యామ్ ఐ ఇన్వైటెడ్ దేర్ టు టాక్ అని ఆలోచించి మాట్లాడు. మ్యాక్సిమం అన్నెసెసరీ, యూజ్లెస్ ఓన్లీ. చాలా కష్టం. అనుద్వేగకరం వాక్యం సత్యముగా ఉండాలి, ప్రియముగా ఉండాలి, హితముగా ఉండాలి, అది స్వ అధ్యయనానికి ఉపయోగపడేట్లుగా ఉండాలి. ఇవన్నీ చేసావంటే అది వాంగ్మయ తపస్సు అని చెప్పబడింది. ఇక్కడ ఏంటంటే ఈ వాక్, ఈ ఇంద్రియం వచ్చి 2 in 1 అండి. ఇది 2 చేస్తుంటుంది, తింటుంది, మాట్లాడుతుంది. ఈటింగ్ అండ్ టాకింగ్, ఈ 2 గనక నువ్వు కంట్రోల్ చేసావంటే యు ఆర్ ది గ్రేట్ పర్సన్. ఈ 2 చేసే చాలు అన్నీ జరిగిపోతాయి. ఏమంటారు? జితే రసం జితే సర్వం. రసం అంటే రసన, అది మాట్లాడటం కానీ తినటం కానీ, 2 ఇంద్రియాలు ఉన్నాయి ఇక్కడ. ఇది డేంజర్. అందుకనే దీనివల్ల చాలా ప్రమాదాలు వస్తాయి, తప్పు అండర్స్టాండింగ్లు వస్తాయి, పెద్ద పెద్ద పోట్లాట్లు వస్తాయి, వరల్డ్ వార్లే వస్తాయి. అందువలన రసాన్ని జయించావంటే నాలికను అంతా జయించినట్లే. అక్కడ తినటము మాట్లాడటం 2 వస్తాయి దాని కింద. అప్పుడు ఏం చేయాలి? ప్రియ భాషణం చేయాలి. ఈ స్కోల్డింగ్ చేయటం, హేళనగా సర్కాస్టికల్లీ మాట్లాడటం, హేళన చేయటం ఇవన్నీ లేకుండా ఉండాలి. సపోజ్ ఒక్కొక్కసారి కోపం వస్తుంది ఎక్కడైనా పిల్లలు ఇంట్లోనే వచ్చినప్పుడు. అప్పుడు కూడా వీలైనంత వరకు సహజంగా ఏంటంటే చంపేస్తా, చీల్చేస్తా, పొడు చేస్తా, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. వాళ్ళ ఊర్లలో వాళ్ళ భాషలకు తగినట్లుగా ప్రాణాలు తీసేస్తా, ఇలాంటివి అనకూడదు. గుర్తుంచుకోండి సార్, అలవాటైపోయింది, మార్చుకో. తప్పది. నీ వాక్ అది కూడా ఫలిస్తుంది. లేదండి గురువుగారు ఋషుల వాక్యం ఫలిస్తుందని అనుకోకు. నీ మాటలు, నీ చేతలు, నీ ఆలోచనలు ఈ అంతరిక్షం మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తాయి, నీ సరౌండింగ్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అందుకని నవేడేస్ ద డేంజరస్ థింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్, సైకలాజికల్ పొల్యూషన్, సైకిక్ పొల్యూషన్ ఈజ్ మోర్ డేంజరస్. సైకిక్ పొల్యూషన్ ఏంటి? నేను కనుక తప్పు అయిన ఆలోచనలు అట్లాంటివి అంటున్నానంటే అవన్నీ ఆ థాట్స్ అని వెళ్తుంటాయి, ఆకాశంలోకి వెళ్తుంటాయి. బ్రాడ్కాస్టింగ్ లాగానే కదా, ఇది ఒక మిషను, ఇది ఒక శాటిలైట్, ఇక్కడ బ్రాడ్కాస్ట్ అవుతుంటాయి. ఇలా అందరు కనుక తప్పుగా అన్ని రాగాలు, ద్వేషాలు ఇట్లాగే ఉండి కోపాలు, తాపాలు ఉంటే అవన్నీ థాట్స్ చుట్టూ ఉండే అంతరిక్షాన్ని డిస్టర్బ్ చేస్తాయి. అందుకని మొన్న చెప్పాను, ఇక్కడ మాట్లాడుకోవాలంటే ఇక్కడ మాట్లాడకండి, అక్కడికి వెళ్ళన్నా.
ఎందుకంటే ఇక్కడ సత్సంగం, భగవద్ విషయాలు, తత్వ విషయాలను మాట్లాడుతున్నాం. ఈ స్థలం అంతా ఆ వైబ్రేషన్లతో నిండి ఉంటుందా, నువ్వు మళ్ళీ వచ్చే క్లాస్కి వచ్చేసరికి ఆ వైబ్రేషన్ అన్నీ నీకు సపోర్ట్ చేస్తాయి. అదేవిధంగా గుళ్ళో అక్కడ మంత్రాలు చదువుతారు పొద్దున, సాయంకాలం, రాత్రి, ఇట్లా పంచకాల పూజ, 3 కాల పూజ కొన్ని గుళ్ళల్లో. ఏంటి అక్కడ ఎందుకు వెళ్తున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళి ఛార్జ్ చేసుకుంటావు. అది డైనమో సెంటర్ లాగా, అది కరెంట్ సప్లై చేస్తున్నట్లుగా. అది ఏదో శిల మనం పెట్టిందే, ప్రాణప్రతిష్ఠ మనం చేసిందే, బట్ ఇట్ గెయిన్స్ ద స్ట్రెంగ్త్. ఆ వైబ్రేషన్ అను, ప్రాణశక్తి అను, ఏదైనా మంత్రశక్తి, క్రియాశక్తి, అన్ని శక్తులు ఉన్నాయి అక్కడ. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను నేను ఛార్జ్ చేసుకుంటా. మనం ఏం చేస్తాం? అక్కడికి ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. నీకు తెలియకపోయినా కొంత ఛార్జ్ అవుతుంది. నిన్న అమ్మ చెప్పారు కదా, ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ ప్రశాంతంగా ఉందని. కొన్ని చోట్లకి వెళ్తే ఎందుకు వస్తుందంటే ఆ స్థలంలో అట్లా దైవీ వైబ్రేషన్స్, డివైన్ వైబ్రేషన్స్ ఉన్నాయి. కానీ మనం రెండోసారి, మూడోసారి వెళ్ళేప్పుడు మెకానికల్కి వెళ్ళిపోతాం, దానికి ముఖ్యత్వం ఇవ్వం. అక్కడ ఛార్జ్ చేసుకుంటాం, మెట్లు దిగేటప్పుడు డిశ్చార్జ్ చేసేస్తాం, లౌకికం అయిపోతాం, దైవం అన్నీ మర్చిపోతాం కొంతసేపు కూడా. నిన్నేం చెప్పాను? పొద్దున ఇక్కడ యోగా క్లాస్, గుడికి వెళ్ళినప్పటి నుంచి 8ంటికి తిని ముగించే వరకు అత్యంత అవసరమైతేనే. ఎవరైనా చేశారా తెలీదు నాకు, చెయ్యొత్తమని అడగను, చేసుంటే మీరు సక్సెస్ఫుల్. ఏమి పని ఉంది ఇక్కడ? 8 గంటల వరకు ఏం పని ఉంది? వంట చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అక్కడి నుంచి ఇక్కడ నడిచి వచ్చి కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి, మళ్ళీ వెళ్ళి టిఫిన్ తినాలి. టిఫిన్ తిన్న తర్వాత మాట్లాడచ్చుగా. ఓపిక లేదండి, నాకు ఆగదు, లోపల మాట్లాడాలి, పెళ్ళిలో కక్కేసేయాలి. జీతే రసం జీతే సర్వం, కాంకర్ యువర్ టంగ్ బై వే ఆఫ్ టాకింగ్ అండ్ ఈటింగ్ బోత్. చూసారా? సో ఈ శ్లోకాలు, ఈ ప్రశ్నలకు మనం నేర్చుకోవాల్సింది ఇది. ఏం చెప్తున్నాను? ఇళ్లలో అట్లా తిట్టకూడదు, అలవాటైపోయింది. ఏమి అట్లాంటి తప్పుడు భాష రానేకూడదు. మరి కోపం వచ్చినప్పుడు ఆపకూడలేదంటే, మనం పెద్దవాళ్ళు ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఏమంటే రామరామ, శివ శివ, కొంచెం పళ్ళు కొరకాలి, కోపం చూపించాలి, దేవుడి పేరు చెప్పు. ఇంతకుముందు నాయనమ్మలు, బామ్మలు చెప్పేవాడు కదా, మడి కట్టుకొని తాగడానికి వచ్చారు అంటుకున్నారంటే రామరామ శివ శివ, దూరంగా వెళ్ళు శివ. అట్లా భగవంతుడు నామని చెప్పు. తుమ్మేటప్పుడు, ఆవలింత వచ్చినప్పుడు, రోగం వచ్చి శరీరం కష్టపడుతున్నప్పుడు, తలనొప్పి, అయ్యో అమ్మో అనకుండా రామ కృష్ణ గోవింద గోవింద. నొప్పి ఉంది గోవింద, గోవిందుడిదా నొప్పి, గోవిందుడు ఇచ్చాడు, అట్లా అనుకోవచ్చు కదా. భావన మార్చేసుకో, ఏముంది ఇప్పుడు ఇక్కడ? ఇది అలవాటు చేసుకోవాలి. ఇలా అలవాటు చేసుకుండే దానికి పేరు తపస్సు అండి. వేరే పెద్ద తపస్సు ఏం లేదు. చిన్నవి స్టార్ట్ డూ ఇట్, పెద్దవి ఆటోమేటిక్గా జరుగుతాయి. వెన్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు ద స్మాల్ అండ్ లిటిల్ థింగ్స్, బిగ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. అందుకని చిన్నవి చెప్తుంటాం. స్వామినమ్మ నేను చెప్పులు లైన్లో పెట్టారా, చెప్పిన తర్వాత పెడుతున్నారు. ఎందుకు అది చెప్పడం? చిన్నపిల్లల ఏంటి? ఇదే ఇళ్లల్లో కూడా ఆ పిల్లలు, వాడు వస్తాడు అట్లా విసిరేస్తాడు, అన్నీ విసిరేస్తాడు. ఎంత తొందర ఉన్నా కూడా ఎందుకు? వాడికి అప్పటి నుంచి నేర్పకపోతే ఇంకా పెద్ద అయిన అట్లాగే ఉంటాడు. ఆ తర్వాత ఎవరో చేస్తారు, పని అమ్మాయి చేస్తుంది, అమ్మ చేస్తుంది అంటాడు. అది అట్లాగే అలవాటైపోతుంది. కాబట్టి ఇది చెయ్యాలి. దీనికి చివరిగా ఒక 2-3 నిమిషాలు అయిపోతుంది. శ్రీ రుద్రంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఎట్లా అక్కడ అవి అర్థం తెలియక ఏదో చదివేస్తుంటారు, కానీ ఒక్క చోట చాలా ఉంటాయి దాంట్లో. అగ్నిర్మే వాచిశ్రితః వాగ్ హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి. ఇది ఎక్కడంటే లఘున్యాసం చేసేటప్పుడు మే వాచి అగ్నిస్థితః,
నా నా వాక్కునందు అగ్ని స్థిరమై ఉన్నది, అగ్ని యందు నా వాక్ స్థిరమై ఉన్నది. అంటే వాక్కి అధిష్టాన దేవత అగ్ని. ఆ వాక్ ఎక్కడ స్థిరమైంది? వాక్ హృదయే, హృదయంలో స్థిరమై ఉంది. హృదయం ఎక్కడుంది? వాక్ హృదయే, హృదయం మయి, నాయందు. నా హృదయం ఏంటి, నేనేంటి? కాన్షియస్ నందు, నాయందు. హృదయం మయి, నేనెవరు? అహం అమృతే, నేను అమృతం. ఏంటి అమృతం? బ్రహ్మణి. చూసారా? అది చదవకపోయినా చాలు, ఇది అర్థమైతే సరే. అది చదివి కూడా ఇది అర్థం కాకపోతే ఎందుకు? అలాగే మరొక చోట దాంట్లోకి వెళితే మరొక విషయం వస్తుంది. మనోబలం చివరిలో ఎక్కడో గుర్తు రావట్లేదు ఇప్పుడు. అది ఇదే విధంగా ఇక్కడ చాలా చెప్పబడతాయి. శ్రోత్రగం హృదయే, వాక్కు మాత్రం ఇలా అన్ని ఇంద్రియాలు చెప్పబడతాయి. ఒకటొకటి అన్నిటినీ అంతర్ముఖం చేసి అన్నిటినీ చేస్తాం. అక్కడ వాక్ యజ్ఞేన కల్పతాం, యజ్ఞో యజ్ఞేన కల్పతాం, మనో యజ్ఞేన కల్పతాం, యజ్ఞేన కల్పతాం అని ఇట్లా ఒక లిస్ట్ వస్తుంది. ఏంటది అర్థం? వాక్ యజ్ఞంలో ఆఫర్ చేస్తున్నాను. చివరికి ఇట్లా అన్నీ చెప్పిన తర్వాత మనస్సు, వాక్, అన్ని ఇంద్రియాలు చెప్పిన తర్వాత యజ్ఞో యజ్ఞేన కల్పతాం అని వస్తుంది ఒక వన్వాక్లో. యజ్ఞంలోనే కలిసిపోతున్నది. అంటే ఈ ఇండివిజువల్, ఈ వెష్టి, మైక్రో మెర్జింగ్ విత్ ద కాస్మిక్, టోటల్ అండ్ యూనివర్సల్. అహంకారం సన్నగిల్లిపోతుంది. అదే కదా పెద్ద ప్రాబ్లం మనకు. ఇంకా తర్వాత ఏముంది? అహంకారం లేకపోతే శుద్ధమైన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప ఆత్మైన నువ్వు ఉన్నావు. నిత్యోసి బుద్ధోసి నిరంజనోసి ప్రపంచమాయా పరివర్జితోసి. మదాలస అనే రాణి, అదొక కథ ఉంది పురాణంలో. ఆవిడకి పిల్లలు పుట్టిన వాళ్ళందరినీ ఇట్లా తొట్టిలో పెట్టి లాలిపాట పాడేటప్పుడు ఆవిడ వేదాంతాన్ని పాడేది. ఏం పాడుతుందంటే, కిం నామ రోదసి శిశో నచతేస్తి కామః. ఓ పిల్లవాడ, నీ పేరేంటి? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకేమి కోరిక లేదు కదా. కోరికలు ఉన్నవాళ్ళు ఏడుస్తుంటారు. నువ్వు ఇప్పుడే కదా పుట్టావు. కిం నామ రోదసి శిశో నచతే విమోహః. నీకు మోహము లేదు. కిం నామ రోదతి శిశో నచతే ప్రలోభః. ప్రలోభం లేదు. లేనప్పుడు ఎందుకు నువ్వు ఇట్లా ఏడుస్తున్నావు? నువ్వెవరో తెలుసా? జ్ఞానామృత సమరసం గగనోపమోసి. నువ్వు జ్ఞాన అమృత స్వరూపుడివి, ఆకాశంలాగా అనంతుడివి చెప్పి. కాబట్టి నిత్యోసి బుద్ధోసి నిరంజనోసి. నీ నిత్యుడవు, నీ బుద్ధుడవు, నీ సత్యుడవు. నిత్యోసి నిరంజనుడవు. ప్రపంచమాయ పరివర్జితోసి. అసలు ప్రపంచమాయ నీకు అంటనే లేదు, దానికి నీకు సంబంధం లేదు. ఏడవకు. ఇట్లా పాడితే ఆ పిల్లవాడు పెద్ద అయ్యేసరికి జ్ఞానం అయిపోయి వెళ్ళిపోతున్నాడు. అందరూ 7 పిల్లలు వెళ్ళిపోయారు. అట్లా రాజు చూస్తున్నాడు. ఏంటమ్మా అందరిని ఇట్లా పంపించేస్తున్నావు? రాజ్యం వెళ్ళటానికి ఎవరైనా కావాలి కానీ వేడుకున్నాడు చివరికి. సరేనే ఒక పిల్లవాడికి మాత్రం ఇట్లా పాడకుండా వేరేదో పాడింది మనలాగా. అసలు లాలిపాటే తెలియదు ఎవరికి ఇప్పుడు. ఎప్పుడు ఇంకేంటి రైమ్స్ పెడతారు మ్యాక్సిమం, అంతే. వాడు లాలిపాట పాడితే వాడు సాధారణంగా పెరిగాడు. మొదట కొంతమంది అందరూ వెళ్ళిపోయారు. ఇతడు రాజు అయినాడు. రాజు ముసలివాడైనాడు, రాణి ముసలిది అవుతున్నది మదాలస. ఆ అమ్మాయి ఆమె ఏం చెప్పిందంటే, బాబు నీకు ఎప్పుడైనా భరించలేనంత కష్టం, ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు ఒక పెట్టిస్తున్నాను నీకు, ఈ పెట్టి తెరిచి చూడన్నాడు. వాడు అమ్మ చెప్పినట్టుగానే దాన్ని తెరవకుండా అట్లా పెట్టుకున్నాడు. చాలా సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఇతడు పెద్దవాడైనాడు. అంతా అయిన తర్వాత ఒకరోజు సడన్గా ఈ వెళ్ళిపోయిన 5, 6, 7 వీడి అన్నలందరూ సాధువులు, వాళ్ళు మహాత్ములు,
ఒకే రోజు వాళ్ళందరూ వచ్చి అక్కడ రాజగుమ్మం దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు, ఈ రాజ్యమంతా మాకు చెందినది, నువ్వు తీసుకున్నావని కంప్లైంట్ చేసి ఏదో గొడవ చేస్తుంటే ఇతడికి ఇదేంటి మహాత్ములు వేరే వచ్చి ఇట్లా అడుగుతున్నారు, ఋషులు, నేనేం తప్పు చేశాను అట్లా అనుకొని ఈ దుఃఖం కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి అమ్మ ఇచ్చిన పెట్టె తెరిచాడు. తెరిస్తే ఇదే పాట రాస్తుంది దాంట్లో. రాసి తెలుసుకొని వాళ్ళు ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు 50, 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాజ్యం అంతా చేశావు, చాలు వానప్రస్థానికి రా, మేము చిన్నప్పుడు వెళ్ళిపోయినాం, నువ్వు ఇంతకాలం ఎక్కడున్నావని ఆయన్ని కూడా తీసుకెళ్ళారట అని రాణి మదాలస స్టోరీ. ఇది స్వామి వివేకానందుల వారికి చాలా ఇష్టమైన స్టోరీ చెప్తారు ఆయన అక్కడ. అర్థమైందా? కాబట్టి మన మాట, మన చేష్టలు, అవర్ వర్డ్స్ అండ్ థాట్స్ అండ్ ది యాక్షన్ షుడ్ బీ ప్రాపర్. దానికి ఈ యజ్ఞ విషయం వాక్, మనస్, ప్రాణ. అందుకని నెవర్ యూజ్ ఎ బ్యాడ్ వర్డ్ ఈవెన్ ఫర్ ఫన్. సాధన చేయాలి. సరే, ఈరోజు ఇక్కడ నిలిపేస్తాం. ఆ తరువాత క్వశ్చన్లు వ్యత్యాసంగా మారుతాయి, కానీ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన 4 రోజుల నుంచి 5వ రోజు కనెక్షన్ ఉందా లేదా మన గురించి? సరే. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి